ఈరోజు నేను మీకు చదివి వినిపిస్తున్న కథ సూరన్న చదువు. రచన వారణాసి రామకృష్ణ గారు. ఇక కథలోకి వెళ్ళిపోదాం. తాళ్లపూడి అనే ఊళ్ళో సూరన్న అనే చిన్న రైతు ఉండేవాడు. అతడు రోజు సాయంత్రం వేళ ఊరి రచ్చబండ దగ్గరకు పోయి అక్కడ చేరిన వాళ్ళు మాట్లాడుకునే పిచ్చపాటి వింటుండేవాడు. ఒక్కొక్కసారి తను కల్పించుకుని ఏదైనా మాట్లాడబోతే మిగతా వాళ్ళు హేళనగా నవ్వి ఆట పట్టించేవాళ్ళు. ఇలా జరిగినప్పుడు సూరన్న ముఖం చిన్నబుచ్చుకుని మారు మాట్లాడకుండా అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయేవాడు. కానీ మరునాడు రచ్చబండ దగ్గరకు వెళ్ళడం మాత్రం మానేవాడు కాడు. ఇలా ఉండగా ఒకనాడు పరమేశం అనే పెద్ద మనిషి రచ్చబండ దగ్గరకు రాగానే అక్కడ చేరిన వాళ్ళలో ఒకడు, నేత్రవైద్యుడి దగ్గరకు పట్నం వెళ్ళాలన్నావు, వెళ్ళావా, ఏమైంది అని అడిగాడు. వెంటనే పరమేశం జేబులోంచి కళ్ళజోడు బయటికి తీసి అందరికీ చూపిస్తూ, వెళ్ళి వచ్చాను, ఇదిగో ఆ నేత్రవైద్యుడిచ్చిన కంటి అద్దాలు. ఆయన సామాన్యుడు కాడు. ఇవి పెట్టుకున్నాక అన్నీ చదవగలుగుతున్నాను. ఇంతకుముందు పెద్దబాల శిక్షలో అక్షరాలు చదవాలన్నా ఎంతో కష్టమైపోయేది అన్నాడు. సరైన కళ్ళద్దాలే ఉండాలి గాని మనం చదవలేనిది ఏముంటుంది అన్నాడు ఒకడు. నేను ఆ నేత్రవైద్యుడి దగ్గరకు వెళ్ళి రావాలి, ఏం చదవాలన్నా సాధ్యపడడం లేదు అన్నాడు మరొకడు. ఈ సంభాషణ విన్న సూరన్నకు ఆశ్చర్యంతో పాటు చాలా ఆనందం కలిగింది. అతడు మరునాడే బయలుదేరి పట్నం చేరి నేత్రవైద్యుడి కోసం వాకబు చేస్తూ, మా ఊరి పెద్ద పాపయ్య రెండో కొడుకు పరమేశానికి చదివే కంటి అద్దాలు ఇచ్చిన నేత్రవైద్యుడు ఎక్కడున్నది కాస్త చెబుతారా అంటూ వాళ్ళను వీళ్లను అడగసాగాడు. చాలామంది మాకు తెలియదన్నారు. చివరకు ఒకడు సూరన్నను యగాదిగా చూసి, ఇక్కడి వాళ్లకు మీ ఊరేదో, ఆ పరమేశం అని ఆయన ఎవరో బొత్తిగా తెలియదు కనుక ఆ గొడవంతా వదిలేసి ఇదిగో ఈ పక్క వీధిలోకి వెళ్ళు, అక్కడ సోమసుందరం అనే మంచి నేత్రవైద్యుడు ఉన్నాడు. అదృష్టం ఉండాలి గాని ఆయన పుట్టు గుడ్డి వాళ్లకైనా కంటి అద్దాలు ఇవ్వగలడు అని చెప్పాడు. సూరన్న వెతుక్కుంటూ సోమసుందరం దగ్గరకు వెళ్ళాడు. అతడు వైద్యుడికి తన ఊరు పేరు చెప్పి, అయ్యా, మా ఊరు పరమేశానికి కంటి అద్దాలు ఇచ్చింది మీరేనా, ఆయన అన్నీ చదవగలుగుతున్నాడు అన్నాడు. నేత్రవైద్యుడు ఒక్క క్షణం ఆలోచించి, ఊరేదో తెలియదు కానీ పరమేశమని ఆయనకు కంటి అద్దాలు ఇచ్చింది మాత్రం నేనే అన్నాడు. ఆ జవాబుతో సూరన్న పరమానంద పడిపోయి, అయ్యా, అదృష్టం అంటే నాదే, ఆ పరమేశానికి ఇచ్చిన లాంటి కళ్ళద్దాలే నాకు ఇవ్వండి అన్నాడు. నేత్రవైద్యుడు సూరన్నను కుర్చీలో కూర్చోబెట్టి నిమ్మకాయంత అక్షరాల నుంచి కుంకుడు గింజంత అక్షరాల వరకు రాసి ఉన్న ఒక చెక్కబల్లను అతడికి చూపిస్తూ, ఏం చదవగలవో చెప్పు అన్నాడు. సూరన్న అక్షరాలకేసి చూసి చదవలేనన్నాడు. అప్పుడు నేత్రవైద్యుడు అతడి కళ్ళకు ఎన్నో రకాల అద్దాలు పెట్టి చూశాడు. అయినా సూరన్న చదవలేనన్నాడు. ఆ జవాబుతో విసిగిపోయిన నేత్రవైద్యుడు, నీ కళ్ళలో ఉన్న దోషం ఏమిటో గాని బొత్తిగా అంతుబట్టడం లేదు అన్నాడు. దానికి సూరన్న, మీరిచ్చిన కళ్ళద్దాలతో అన్నీ చదవగలుగుతున్నానని మా ఊరి పరమేశం చెప్పాడు. నాకు బొత్తిగా చదువు లేకపోయినా అన్ని పుస్తకాలు చదవాలని చాలా కోరిక. అందుకే ఆ పరమేశానికి ఇచ్చిన అద్దాల్లాంటివి నాకు ఇస్తారని మీ దగ్గరకు వచ్చాను అన్నాడు. ఇది విన్న నేత్రవైద్యుడికి మూర్ఛ వచ్చినంత పనయింది. కథ సమాప్తం. మీకు కనుక ఈ కథ నచ్చితే లైక్ చేయండి, మీకు తెలిసిన వారికి షేర్ చేయండి, మీ విలువైన అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోండి. నేను పెట్టే కొత్త వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి.